సైకో పాలనకు నేడు అంతం మొదలో చల్ సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా భస్మాసురులందరూ ఇక భస్మమేర చిత్తుగా ఈ మూడు జెండలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు లక్ష కోట్లు చేసావు అప్పులు జగను ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు జగను చేత కాని మాటలే నీ గొప్పలు ఆ ఇకపై నా ఉడకవు నీ పప్పులు జగను పెట్టిండు పావలా గుంజిండు రూపాయి పెంచిండు మందు రేటు కొన్నోడికి గుండె పోటు కనికట్టే చేసిండు జనం కళ్ళు గప్పిండు మంచోన్నని మాయ చేసి ముంచేసి పోయిండు త్రిమూర్తులే కదిలరా త్రివర్ణాలు కలిపరా ఒత్తు చేసి వైసీపీని చిత్తు చేయవచ్చరా చల్! ఈ మూడు జంటలు నీతికి సంకేతం న్యాయానికి సంకేతం ధర్మానికి సంకేతం ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం ఆ మార్పుకి శ్రీకారం అభివృద్ధికి శ్రీకారం సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు వేషాలు వేస్తిరే రజినో రాజాలు మోసాలు చేస్తిరే రజినో రాజాలు హామీలు ఇస్తిరే రజినో రాజాలు తీర్చకనే పోతిరే రజినో రాజాలు బయటకేమో బుద్ధులంట అమ్మలారా వీళ్ళ పులుగు బుద్ధి లోపలుంది అక్కలారా వైసీపీని నమ్మకండి అన్నలారా మీరు ఓటసలే వేయకండి తమ్ములారా దగ్గర పడ్డాయి మీకు రోజులు జగను ఆ కొడగాలి భద్రం ఇక గాజులు జగను జనం ముందు కొట్టకండి ఫోజులు ఆ తీరతాయి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొలిపర మండలం అంటే ఒక స్ఫూర్తినిచ్చే మండలం. అద్భుతమైన పంటలు, కష్టపడే మనస్తత్వం, కొత్త కొత్త ఆలోచనలతోటి మీరు చేసిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. రైతాంగాని కోసం అనేక సందర్భాల్లో ఇక్కడ కార్యక్రమాలు చేశాం. గతంలో మీకు తెలిసిన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ పాడి పంట కోసం, అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, హార్వెస్టర్లు, చివరికి వర్షాలు వస్తే ఈ మొక్కజొన్నల కోసం పట్టాలు కూడా ఇవ్వడం ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా చేసేవాళ్ళో మీ అందరికీ తెలుసు. అదే సందర్భంలో మన మున్నంగి గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఒక ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేసాం. ఆసుపత్రి ఏర్పాటు చేసింది ఎందుకంటే మున్నంగికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఇక్కడ చాలా మంది ప్రయాణం చేసి తెనాలికో, గుంటూరుకో, విజయవాడకో చిన్న చిన్న వైద్య సదుపాయాల కోసం కూడా ప్రయాణిస్తే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా మన మండలం ఆ రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ధి విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, అందరికన్నా ముందుండి నంబర్ 1 స్థానంలో కొలిపర మండలం ఉండేది ఆ రోజుల్లో. ఆ విధమైన కార్యక్రమాలు మనం చేశాం, నిజాయితీగా చేశాం. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్న పేదరికంలో నిర్మూలన కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీకోసం నిలబడ్డాం. అనేక సందర్భాల్లో మన కొలిపర మండలంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇక్కడ రైతాంగమే మనకు ఆ స్ఫూర్తినిచ్చేవాళ్ళు. ఈ రోజున ఒక ఉమ్మడి అభ్యర్థిగా
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ మేము కోరేది, దయచేసి మీరు ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి వర్గం నష్టపోయిందో మన రాష్ట్రంలో, ఏ విధంగా రైతాంగం నష్టపోయింది. బాబు కొంచెం ఆపేయ, అయినా ఆపండి, కొంచెం ఆపండి. ఏ విధంగా రైతాంగం ఈ ప్రాంతంలో పంట నష్టం కోసం ఎదురు చూశారు, ఏ విధంగా అధిక వర్షాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం అధికారులు కూడా మిమ్మల్ని వచ్చి పరామర్శించలేదో మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 24వ తారీఖున ముఖ్యమంత్రి ఇక్కడ చేసిన వాగ్దానం ఏంటి చెప్పండి? మీ ఖాతాల్లోకి నష్టపరిహారం పడిపోతుంది రేపటి రోజునే అన్నాడు. ఇక్కడ ఎవరికైనా పంట నష్టం జరిగిన రైతులకి నష్ట బీమా పథకం వచ్చిందా చెప్పండి? మీకు ఎవరికైనా బీమా పథకం వచ్చిందా ఊర్లో చెప్పండి? మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నరేంద్ర మోడీ గారు బీమా పథకం రైతుల కోసం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన నిధులు కూడా వీళ్ళు కట్టలేదు. వీళ్ళు భాగస్వాములైన పథకంలో కేవలం 4 ఎకరాల భూమి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 4 ఎకరాల భూమినే వీళ్ళు బీమా పథకం కింద తీసుకొచ్చారు. అది కూడా కర్నూలు జిల్లాలో. ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. మహిళలకి మనం ఏ విధంగా ఇక్కడ కూర్చుని మనం గ్యాసులు పంపిణీ చేసాం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా మనం రోడ్లు వేసాం మున్నంగిలో మీ అందరికీ తెలుసు. అక్కడ పల్లెల్లో కానివ్వండి, ఇక్కడ బీసీ కాలనీలో కానివ్వండి, ఓసీలు ఉన్న ఏరియాలో కానివ్వండి, ప్రతి ఇంటి ముందు మీకు సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. ఎందుకంటే ఆ విధంగా మీరందరూ కూడా ఆప్యాయత, అభిమానంతో ఒక అభివృద్ధి కోసం మీరు ఎదురు చూశారు కాబట్టి నిలబడ్డాం మీకోసం. ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమాలు చాలా వరకు ఆలపాటి రాజా గారు కూడా కొనసాగించారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అవినీతి తప్ప సామాన్యులకి మాత్రం ఉపయోగపడే విధంగా ఎక్కడ జరగలేదు. ఏమైపోయింది కమ్యూనిటీ హాల్స్, ఏమైపోయినాయి మన పాఠశాలలు, ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేశారు మన ప్రాంతాన్ని చెప్పండి? మనం ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేస్తే ఆ రోజున కనీసం ఈ రోజున ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు, కనీసం అక్కడ నర్సులు ప్రతిరోజు, మీకు డాక్టర్లు ప్రతిరోజు అందుబాటులో ఉండేటట్టు చూసే నాదుడే లేడు. ఇప్పుడే ఇంగ్లీష్ మీడియం గురించి చెప్తున్నారు. 3వ తరగతి విద్యార్థులకు ఎక్కడైనా మీరు టోఫెల్ పరీక్షలు చూసారా? విన్నారా ఎక్కడన్నా? ప్రపంచంలో వింత ఇది. మన ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న పిల్లలకి అమెరికాకు వెళ్లే టోఫెల్ పరీక్షల్ని ఈ మహానుభావుడు ప్రవేశపెట్టి ప్రజల్ని, విద్యార్థుల్ని, ఎవరినైతే కష్టపడి ఆశించి భవిష్యత్తు కోసం అనుకున్నారో మన తల్లిదండ్రులు, వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ రాజకీయ విమర్శల కోసం కాదు నేను మాట్లాడేది. నేను ఎప్పుడు కూడా మీ అందరి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం మాట్లాడతాను. ఎందుకు మన ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే మనం అభివృద్ధి చెందకూడదు? ఎందుకు మనం రోడ్లు వేసుకోకూడదు? ఎందుకు మనం మన రైతులకి అండగా నిలబడకూడదు? ఎందుకు మన యువతకు మన ఉపాధి కల్పించకూడదు? ఎన్ని సంవత్సరాలని మన యువత ఇసుక బండ్లు, ఇసుక ట్రాక్టర్లు దొరుకుంటారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు మన యువత ఎవరో కోళ్ళు పనిస్తారని చెప్పి ఎదురు చూడాలి చెప్పండి? ఈరోజు చేతికి పని లేకుండా భవన నిర్మాణ కార్మికులు ఎన్ని లక్షల మంది ఈరోజు రోడ్డున పడ్డారో మీ అందరికీ తెలుసు. ఇసుక ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కావడం లేదు. రోజుకి 200 నుంచి 300 40 టన్నుల ట్రక్కులు, 40 టన్నుల లారీలు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాయి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. కొల్లిపరకు ఏమొచ్చింది చెప్పండి? మీరు మన మండలానికి ఏమొచ్చింది మీరు చెప్పండి? మున్నంగిలో మీరు ధర్నాలు చేశారు 2 సార్లు మీరు ధర్నా చేశారు. మొన్న మున్నంగిలో ఏ విధంగా ఇసుక కోసం గొడవ పడ్డారో మీరు అందరు చూశారు. ఇంత దౌర్భాగ్యం చెప్పండి? జీవితాలతో ఆడుకుంటున్నారు, ప్రాణాలతో ఆడుకుంటున్నారు, సామాన్యుల్ని తొక్కేస్తున్నారు. కేవలం డబ్బు పిచ్చిపట్టి డబ్బు కోసమే వీళ్ళు ఏమని చేస్తారనేది మీకు అర్థం అవ్వాలి. నిజాయితీగా మనందరం కూడా నిలబడతాం ఒక మార్పు కోసం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనోహర్ గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మనకి ఏమి అన్యాయం జరుగుతుంది, రాబోయే ప్రభుత్వం ఎంత ఆశాజనకంగా ఉందనేది మనకి బాగా వివరించారు. సో ఇప్పటి వరకు ఎంతో కష్టపడి మీరందరూ ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని కలుపుకుంటూ ముందుకెళ్లారు. అలాగే నాయకులు కూడా అదే స్ఫూర్తితో నడుస్తున్నారు. సో మీరిచ్చే స్ఫూర్తితో వారు, వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు, అందరం కలిసి నడుస్తున్నాం.
మనోహర్ గారు చెప్పినట్టు ఇదే స్ఫూర్తిని ఓటింగ్ వరకు తీసుకెళ్ళండి. ఈ చివరి రోజుల్లో ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా, ఏదైనా మధ్యలో విభేదాలు సృష్టించాలని చూసినా గట్టిగా ఐకమత్యంతో నిలబడండి. ఇంకెన్నో రోజులు లేవు, మనము మంచి ఆశాజనకమైన రోజుల్లోకి ముందు వెళ్ళబోతున్నాం. నేను ఇక్కడికి వస్తున్న టైంలో మన ఆయకట్టు చూశాను. అంటే మొన్న ఇసుక మాఫియా కూడా వెళ్ళి చూశాను బాబు, కృష్ణా నదిలో జరుగుతున్నది. నాకు చాలా బాధ కలిగింది. అంటే అన్నన్ని ట్రక్కులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తున్నాం. అది కేవలం ఇసుక తీసుకెళ్లే ఒక్కటే విషయం కాదు ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే మనకి కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు వరదతో పాటు మళ్ళీ ఇసుక నింపుకుంటుంది. కానీ ఇప్పుడు ఇసుక తీసేయడం వల్ల నీరు ఆయకట్టు కాదు కదా, దాని దగ్గరకు కూడా రావటం లేదు. అంటే పొలాలు తడిసే సంగతి వేరు, ఆ నీరు ఎంత 3 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా కూడా ఇదివరకు వచ్చే వరద ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా రావటం లేదు. అది జరగడం వల్ల మన పంట పొలాలు ఎంతో నష్టపోతాయి. సో ఇవన్నీ మీరు చాలా వివరంగా ఆలోచించి మిగతా ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయాలని అభ్యర్థిస్తూ, మన ఓటింగ్కి వెళ్లే వరకు ఎవరు ఎక్కువ ధీమాగా మనమే గెలిచిపోతామనే ఉండొద్దండి. చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి చివరి ఓటు పడాలి. ఆ ఓట్లకి బ్యాలెట్ బాక్సులకి తాళాలు పడాలి. అప్పటి వరకు మనం అప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలి. సో ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. మనం కూటమి ప్రభుత్వంగా గెలుస్తాము. ఇంకా భరోసా ఇచ్చారు. ఈ మధ్య 2 రోజుల్లో అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు వచ్చారు. మనకి ఎంతో అద్భుతమైన భరోసాని ఇచ్చారు. అమిత్ షా గారు చెప్పారు, అమరావతియే రాజధాని, పోలవరాన్ని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చారు. అలాగే ఇవాళ మోడీ గారు ఎంతో చక్కగా ఒక మాటలో చెప్పారు ఈ కూటమి ప్రభుత్వ గొప్పదనాన్ని. మోడీ గారి హామీలతో, చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి విప్లవంతో, వివేకంతో ముందుకు నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని నాకు అది చాలా నచ్చింది. ఆయన అలా భరోసా ఇవ్వడము. ఇక ముందు అభివృద్ధి తప్పించి ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఉండదు. జాగ్రత్తగా ఓటింగ్ వరకు చూసుకోండి బాబు. ధన్యవాదాలు.